బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. గురుగారు, 2025 అయిపోయింది, 2026 రాబోతుంది. 2025లో జరిగిన ఎన్నో దారుణ ఘటనల్ని మనం చూసాం. మరి ఇప్పుడు 2026 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే చాలామంది గురువులు కూడా 2026లో ఇంకా దారుణాలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి వాడు జ్యోతిష్య ప్రధానంగా చెప్తున్నారా లేదంటే కేవలం వారి యొక్క అభూతమైనటువంటి అపోహలతో కల్పనలతో చెప్తున్నారు అర్థం కాదు. వచ్చేటువంటి మనకు రాబోతున్నటువంటి సంవత్సరం గురించి ఇప్పుడే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఉగాది పంచాంగ వివరణ స్పష్టంగా ఉంటుంది. ఉగాది పంచాంగ వివరణ నుంచి మనం ఏదైనా తీసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ఉగాది పంచాంగంలో నవనాయకులు ఎవరున్నారు అంటే మనకి ప్రమాదాలకి కారకులు ఎవరు అవుతున్నారు, ఇతరత్ర గ్రహ యొక్క ఆధిపత్యం ఎలా ఉంటుంది, నవనాయకులు ఎలా ఉన్నారు, ఆ నవనాయకుల ఫలితాలు తెలుసుకోకుండా మనం హడావుడిగా కంగారు పడేటువంటి ప్రయత్నాన్ని చేసి దాని 2026లో మనకి అనేక రకాల ఇబ్బందులు ఉండబోతున్నాయి అని చెప్పేది మాత్రం అది కరెక్ట్ కాదన్నటువంటి నా భావన. కాబట్టి మీరు దయచేసి ఈ విషయం గురించి అనవసర ప్రోపగండ అంటే ప్రముఖమైనటువంటి జ్యోతిష్కులు అని చెప్పుకొని మేము ఆ హీరోయిన్లకు విడాకులు వస్తాయి, ఈ హీరోయిన్లకు విడాకులు వస్తాయి, ఈ 4 రాష్ట్రాల వారికి దారుణాలు ఉంటాయి అనేది జ్యోతిషాస్త్ర ప్రకారం చెప్పేటువంటి విధానం వేరు. కానీ దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రమాదాలు జరగబోతున్నాయంటే ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అంటే 4 బస్సు ప్రమాదాలు, 4 కొండచెలు విడిపోవడం, 4 వరదలు రావడం అంటున్నారు. ఇదంతా కూడా ఎప్పుడు చూడాలి? మనం నవనాయక నిర్ణయంలో చూడాలి మనం. అంతే తప్ప ఈ 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ని బట్టి మనం చూసేటువంటి ఫలితాలు అనేది కరెక్ట్ కాదు. సో నేను ఒకటి చెప్తున్నాను మీకు, ఎట్టి పరిస్థితులు అటువంటి నెగిటివ్ అనేది పెద్దగా లేదన్న విషయం గమనించుకోండి. ఇది మీకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఉగాది నుంచే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అపోహలతో నేను ముడిపెట్టి 4 నెలల ముందు 5 నెలల ముందు సరే గ్రహ సంచారం చెప్తున్నారు కదండి, 2026 ఇయర్ ఫలితాలు చెప్తున్నారు కదా అని అడిగినప్పుడు అది గోచార ఫలితం. దాన్ని కొంత మనము గురుడు, రాహు, కేతువు, బృహస్పతి గ్రహాల యొక్క కదలిక కొద్ది స్ఫురణ ఉంటుంది మాకు. ప్రస్తుతానికి మిథునంలో ఉన్నాడు, ఆయన కర్కాటకంలో వస్తాడు, ఎవరు గురుడు వెళ్తాడు. తర్వాత మీనంలో శని ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నాడు, ఆయన మకరంలో కూడా సంచరిస్తాడు. కేతు వచ్చేసి మీకు సింహంలో ఉన్నాడు, సింహంలో మార్పు పొందుకుంటాడు. ఈ కొంత సంచారాన్ని బట్టి మనం చెప్తగలుగుతాం. అందుకు అది కూడా చెప్పా నేను, ఉగాది పంచాంగ వివరణ తర్వాతనే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్తాను. ఇది నేను చాలా వాటి ఛానల్లో ఇచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే ద వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దాన్ని, అంటే ద ప్రోగ్రెసివ్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా చూసుకునే ప్రక్రియ కాబట్టి తప్పకుండా దాన్ని ఫాలో అవడానికి ఇప్పుడు హిందువులు అయితే ఉగాది నుంచి ఫాలో అవుతారు, క్రిస్టియన్స్ ఎందుకు ఫాలో అవుతారు, వాళ్ళ కోసమని నేను ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి 1 to 31 డిసెంబర్ చెప్పాను. అయితే గురుగారు, మీరు అన్నట్టుగా మన హిందువులకైతే ఉగాది నుంచి ఉగాదికి కొత్త సంవత్సరం. అయితే ఎప్పుడైతే ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చిందో అప్పటి నుంచి కూడా జనవరి 1 నుంచి జనవరి 1కి అనుకుంటూ ఉన్నాం. కానీ చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా అంటే ఇటువైపు చూసుకుంటే ఉగాది పంచాంగం చెప్తున్నారు, అదే విధంగా జనవరి పంచాంగం కూడా చెప్తున్నారు. చాలా మంది ఇక్కడ మిస్లీడ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. జనవరి పంచాంగం అబద్ధం. అది ఎక్కడ కూడా జనవరి మారుతున్నటువంటి యొక్క జనవరి మాసంలో మీకు ఏ మార్పులు వస్తున్నాయి? ఋతువులు ఏమైనా మారుతున్నాయా? కాలం ఏమైనా మారుతుందా? జస్ట్ యు ఆర్ గోయింగ్ టు టైం క్రాస్ అంటే 31 డిసెంబర్ నుంచి 1 డేట్ మారుతుంది, టైం క్రాస్ అవుతుంది, ఇయర్ మారుతుంది. కానీ ఋతువులు కానీ అంటే ఏదైనా సరే ఋతువులు కానివ్వండి, తర్వాత కాలమాన పరిస్థితి కానివ్వండి మారే అవకాశం లేదు. అది వసంత ఋతువులో వచ్చినటువంటి కాల మార్పుని గణించేదే జ్యోతిష్ శాస్త్రంలో ఉగాది నుంచి. మీకు ఈ భారతదేశం మొత్తం కూడా మనకి కొన్ని వైపుల ఉగాది, కొంత వైపున వేరే వేరే పేర్లతో అంటే తమిళనాడులో 15 రోజుల తర్వాత ఉంటుంది, అలాగే ఉత్తరాదిలో మనకి ఏప్రిల్ మేలో ఉంటుంది వాళ్ళకి, అంటే కొత్త సంవత్సరం ఉంటుంది. ఇలా ఋతువులు మారిన సందర్భాన్ని బట్టి మనకి మాసం సంవత్సరం మారుతుంది తప్ప మీకు ఇష్టం వచ్చినట్టుగా డేట్ మారంగానే ఇయర్ మారంగానే వచ్చేది కాదు. అది కేవలం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు అనుకూలంగా పెట్టుకోవడానికి యూరోపియన్ కంట్రీస్ వారు వచ్చిన తర్వాత దాన్ని లెక్కలు పెట్టుకున్నారు. అది 7వ శతాబ్దం నుంచి తప్ప అంతకుముందు ఆ లెక్కలు లేవు మనకేమైనా ఋతువులు, నక్షత్రము, తిథి మాత్రమే లెక్క తప్ప సనాతన ధర్మ ప్రకారంగా భారతదేశ ప్రకారంగా తిథి పంచాంగమే తప్ప మీకు ఇంగ్లీష్ లెక్క ప్రకారంగా మీకు ఏది కూడా నిర్ధారించబడదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం హడావుడి చేసుకొని మనకి తప్పకుండా మనం ఈ ప్రమాదాలు వస్తున్నాయని చెప్పేది వచ్చేటువంటి సంవత్సరంలో మనకి ఇబ్బంది చెప్పేసి, ఇంకోటి కొత్త సంవత్సరం వచ్చేదే ఉగాది నుంచి, అది రాకుండా మనం ఎందుకు దాన్ని అడ్వాన్స్గా ప్రమాదాల గురించి చెప్పడం? కాబట్టి అంత సూచించేది కాదు. కాబట్టి దాని గురించి నేను అనుకోవడం అంత ప్రమాదాలు అయితే ఏం లేవు.
ఇప్పుడు 2024లో ప్రమాదాలు ఉన్నాయి, 20లో ఇంకా నరకయాతన పడ్డాం మనం, కరోనా సమయంలో నరకయాతన పడ్డాం. అలాగే ఇప్పుడు 19లో ప్రమాదాలు వచ్చాయి. తర్వాత మరి 2018లో మనకి నల్గొండ జిల్లాలో వర్షంలో ఒక ట్రైల్ ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు. సో తర్వాత బెంగళూరులో ఒక రైలు యాక్సిడెంట్ అయింది, 2023లో యాక్సిడెంట్లు అయినాయి. సో విపరీతమైనటువంటి మానకాలు జరగలేదని చెప్పడానికి లేదు. కావాలంటే అన్ని విషయాల్ని మనం 2025తో కంపేర్ చేసుకొని 26 ప్రమాదంలో పడబోతుంది అనేది మాత్రం అది నేను ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయను. దాన్ని అలా జరిగే అవకాశము లేదు. ఎవరైనా ప్రమాదం ఉంది అని చెప్పిన వాళ్ళకి ప్రమాదము లేదు అని చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అటువంటి ప్రమాదాలు ఏమి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా అంత పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రమాదం కూడా మానవ తప్పిదమే. సో కాబట్టి దాని గురించి మనం మనుషులలో ఎడ్యుకేటింగ్ అంటే మనం అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. ఆ ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఒక దేవాలయంలో ఒక 4 నెలల క్రితం తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఇప్పుడు అదే తొక్కిసలాట ప్రెజెంట్గా మనకి తిరుమలలో ఈరోజు తిరుమలలో దాదాపుగా 10,000 టికెట్లు అక్కడ ఉంటే 49,000 మంది అక్కడ కనబడుతున్నారు. మనకి ఉన్న టికెట్లు 10,000 అయిపోయినాయి, 49,000 మంది వెయిట్ చేస్తున్నారు. అంటే కింద పైన ఎంతమంది ఉంటారు అంటే ఆ తొక్కిసలాట్లో పిల్లల పాపలు తీసుకుని ఎందుకు పరిగెడుతున్నారు మీరు? ఎందుకు అంత ఆత్రం ఎందుకు? అంటే వెంకటేశ్వర స్వామి 365 రోజులు ఆయన మూసే ఉంటాడా? ఆయన క్లోజ్ చేసి ఉంటాడు ఏమైనా? కాబట్టి ఆయన ఎప్పుడైతే హడావుడు లేకుండా ఉంటుందో ఆ టైంలో వెళ్ళండి. అంటే పొలోమంటూ ఒకేసారి వెళ్ళి మనం ప్రమాదాన్ని తెచ్చుకొని దేవుడి మీద నింద వేసేటువంటి అధికారం మనకి ఎక్కడిది? ఆయన రమ్మని చెప్పాడా? కాబట్టి ఆయన రమ్మని చెప్పలేదు. కాబట్టి ఎందుకు మనం తప్పులు చేసుకుంటూ దేవుడి మీద నింద వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదో 2026లో ప్రమాదం జరగబోతోంది, ఇంకా ఇంతకంటే ఘోర ప్రమాదం జరిగిపోతుందని చెప్పి జ్యోతిష్కులు కూడా కాస్త సంయమనం పాటించి నవనాయక నిర్ణయ ఫలితం ఏం చెప్తుందో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ నా దగ్గరికి పంచాంగం వచ్చేసింది, 2026-27 పంచాంగం ఉంది. దాన్ని కూడా అంచనా వేసుకుంటూ నేను ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు చెప్పాను. నేను అంత మాత్రాన ప్రమాదాలు బాగా ఉన్నాయని చెప్పి ఎందుకు ప్రజల్ని భయపెట్టి మభ్యపెడుతున్నాము? అలాంటి జరిగే అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితి, శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు, రాహు కుంభంలో శుభకారకుడే, మకరంలోకి వచ్చిన శుభకారకుడే అవుతాడు. దాని ఎందుకు అది కంగారు పడుతున్నారు? ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి? కుజుడు రాహు కలిసినప్పుడు, శుక్రుడు రాహు కలిసినప్పుడు, అలాగే శని శుక్రుల కలయిక అనేది కొంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆయా మాసాల్లో ప్రమాదం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. అంతకు దాని గురించి మన మానవ తప్పిదాల నుంచి ప్రజల్లో చైతన్యం కలిగించేట్టుగా జ్యోతిష్యం ఉండాలి తప్ప ప్రజల్ని భయపెట్టే జ్యోతిష్యం ఉండకూడదు. వ్యక్తిగత జాతకంలో ఉంది, బాబు నీకు రాహు శని బుధుడు వచ్చాడు, ఆయన బాగాలేదు జాతకం, పూజ పునస్కారం చేసుకుంటే పర్వాలేదు. అది అంటే అక్కడ భయపెడతామని కాదు, నీకైతే పూజ చేస్తున్నాము లేదా నువ్వే జపం చేసుకో, నీకు నువ్వు జపం చేసుకో, జాగ్రత్తగా ఉండు, మందు కొట్టకు, స్పీడ్గా వెళ్ళకు అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది వ్యక్తిగత జాతకం. కానీ సమిష్టిగా చెప్తున్నప్పుడు జనాలకందరికీ భయపెట్టేటువంటి జాతకం అనేది కరెక్ట్ కాదు. అలాంటి ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రతి సంవత్సరం ప్రమాదాలు వస్తాయి, అది మానవ తప్పిదాలు. అలాగే ఈ సంవత్సరం ఉండవు అని చెప్పడానికి లేదు. అత్యంత దారుణమైన పరిస్థితి అని చెప్పేసి హెడ్డింగ్లు పెట్టుకొని ప్రమాదంలో తోసేసే ప్రయత్నం చేయకండి. అటువంటిది ఏమీ లేదన్న విషయం నిర్వివాదాంశం. ఎంతో మంది పండితులు చెప్తున్న వాటిని ఖండిస్తూ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మాకు చెప్పారు. ధన్యవాదాలు గురువు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. For more videos like this, subscribe Big TV channel.